ఏమన్నా తగులుద్దా గాయస్. ఫైనల్లీ అయితే మనకి ఈవో గన్ తగిలేసింది గాయస్. ఫైనల్లీ మనకైతే M4 ఏమన్నా అయితే తగిలింది గాయస్. మనకి 20. హలో గాయస్, అందరికీ చూసారుగా మన దగ్గర అయితే 301 డైమండ్ అయితే ఉంది. నేనైతే గాయస్ మీరు రీడీమ్ కోడ్ చేసేటప్పుడు అయితే మీకు ఇలాంటి టోకెన్స్ అయితే వస్తాయి. ఆ టోకెన్స్ అన్నింటిని కలెక్ట్ చేసి అయితే మీ మనీ లేకుండా మీరైతే ఇదైతే తీసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అయితే 100 టోకెన్స్ ఉన్నాయి. 100 టోకెన్స్కి 10 రూపీస్ రీడీమ్ కోడ్ అలా అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉండదు. 5 రూపీస్ 10 రూపీస్ అలా అయితే మీరైతే ఇవన్నీ కంప్లీట్గా ఒక 1000 చేశారు అనుకో, ఒక 250 రూపీస్ అలా అయితే వస్తుంది. నేను దానివల్ల గాయస్ నేనైతే ఎయిర్ డ్రాప్ చేసేటప్పుడు అయితే రికార్డ్ ఏం చేయాల, అందుకని ఇప్పుడు నేనైతే 29 రూపీస్ అయితే నా రీడీమ్ కోడ్లో అయితే ఉన్నాయి. నాకు ఎయిర్ డ్రాప్ పడింది 29 రూపీస్కి. నేనైతే ఎయిర్ డ్రాప్ని అయితే పర్చేస్ చేసా. ఇప్పుడు నా దగ్గర 301 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి 300 డైమండ్స్ అయితే కొంటే ఇక్కడ ఎక్స్ట్రా 3 టోకెన్స్ అయితే తీసుకోవచ్చు మనం. ఇప్పుడు మన లక్ టెస్ట్ చేద్దాము. ఇప్పుడు ఎంత గాయస్ నాకైతే ఒక 100 డైమండ్స్ అయితే వస్తే చాలు ఈవో వరల్డ్కి. క్లెయిమ్ చేద్దాం ఇప్పుడు. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే, చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. గాయస్ మనం అనుకున్న దానికైతే ఎక్స్ట్రా 130 డైమండ్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మన దగ్గర 431 డైమండ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనమైతే ఈవో వరల్డ్ స్పిన్ అయితే చేద్దాము. ఇప్పుడు నేను ఈవో వరల్డ్ స్పిన్ చేయనా, లేకపోతే ఈ బండిల్స్ కానీ బుయా పాస్ కానీ తీనా గాయస్. ఇప్పుడు నేనైతే ఈవో వరల్డ్ అయితే స్పిన్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఈవో వరల్డ్ స్పిన్ చేద్దాం గాయస్. ఫస్ట్ అయితే సెట్టింగ్స్లోకి వచ్చి అయితే మనం అయితే క్లియర్ క్యాచ్ అయితే కొడదాము. క్లియర్ క్యాచ్ కొట్టడం వల్ల మనకి ఏమన్నా లక్ వస్తుందేమో చూద్దాం. అందరూ అయితే క్లియర్ క్యాచ్ కొడతారు. ఇప్పుడు మనం కూడా ట్రై చేద్దాం మన లక్ ఎలా ఉంటుందో. క్లియర్ క్యాచ్ అయితే కొట్టేసి ఇప్పుడైతే ఈవో వరల్డ్లోకి వెళ్ళి 19 డైమండ్స్ స్పిన్ చేద్దాము గైస్. ఫస్ట్ స్పిన్కే తగులితే నేను ఇంక స్పిన్ చేయను. వీడెందుకు ఇస్తాడు గైస్, గరీనా అసలు ఫస్ట్ స్పిన్కే ఇవ్వదు. ఫస్ట్ స్పిన్లో అయితే ఏం రాలా. సెకండ్ స్పిన్ అయితే ట్రై చేస్తాం, మళ్ళీ ఒక 19 డైమండ్స్ గైస్. ఇప్పుడు మనకి 4 గన్స్లో ఏమొస్తుందో తెలీదు. మళ్ళీ ఒక 19 డైమండ్స్ స్పిన్ ఏమీ రాలా. మళ్ళీ ఇంకో 90 డైమండ్స్ అయితే కొడదాము. మన డైమండ్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఏదో ఒక గన్ వచ్చినా చాలు. ఇంకో 19 డైమండ్స్ స్పిన్ అయితే కొడదాం గైస్. నాకు తెలిసి డైమండ్స్ సరిపోవు. ఇంకా మనమైతే 8 స్పిన్స్ అయితే చేయాలి. ఇంకా 20 అయితే చేయడం తప్పదు మనకి. 20 స్పిన్ అయితే ఒకటి చేసా, ఒక్క ఈవో కూడా మీదకైతే వెళ్ళాలా. అరే కొన్ని డైమండ్స్ అన్నా ఇచ్చి ఒక్క 20కైనా ఈవో గన్నీరా. ఈ స్పిన్కి కూడా ఏం రాలేదు గాయస్. ఇంకా మోర్ దెన్ 2 స్పిన్స్ ఉన్నాయి. ఈ స్పిన్లో ఏమన్నా తగులుద్దా గాయస్. ఫైనల్లీ అయితే మనకి ఈవో గన్ తగిలేసింది గాయస్. ఫైనల్లీ మనకైతే M4 ఏమన్నా అయితే తగిలింది గాయస్. మనకి 20 డైమండ్స్లో తగలలేదు గాయస్. మనం చాలా డైమండ్స్ అయితే ఖర్చు పెట్టాము. ఇప్పుడు నా దగ్గర ఫైనల్లీ 6 ఈవో గన్స్ అయితే అయినాయి గాయస్. మీరు ఇక్కడ వరకు చూస్తుండే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ మన ఛానల్ని. ఇప్పుడైతే దీన్ని అప్గ్రేడ్ చేద్దాం గాయస్. ఈ గన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు లెవెల్ 2 అయితే చేద్దాం మనం. మన దగ్గర యూనివర్సల్ టోకెన్స్ చాలా తక్కువ ఉన్నాయి. నేను అట్లీస్ట్ లెవెల్ 3 దాకా చేసన్నా ఆపేస్తా గాయస్. మనకి ఫైనల్లీ AN94 ఈవో అయితే వచ్చేసింది గాయస్. ఎప్పుడు రూమ్ మ్యాచెసే కాదు, స్పిన్నింగ్ వీడియోస్ కూడా పెడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.